ఈరోజు మేము హలీం చేద్దాం అనేసి అర్హాన్ ఎప్పుడు అడుగుతున్నాను దాది వెన్ యూల్ మేక్ నాన్ స్పైసీ అనేసి అడిగాడు. సో వాటి కోసం కొంచెం నాన్ స్పైసీ కూడా చేస్తాను. నువ్వు అన్నావు కదా మొన్న ఎక్కిరించారండి వీళ్ళందరూ నన్ను, అలా చేస్తారు ఇలా చేస్తారు అనుకుంటూ అనేసి. టేస్ట్ చేశాను ఆఫ్ కెమెరా, చాలా అంటే నోరు ఊరుతుంది లిటరలీ, చాలా టేస్టీ ఉందన్నమాట. ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట. వాళ్ళ నాన్నని హగ్ చేసుకుని డాడా హలీం బన్ గయా బేబీస్ హలీం అని చెప్పి ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. మామూలుగా తినడానికి భోజనం దొరకడమే గొప్ప విషయం. అలాంటి దాంట్లో ఇలాంటి ఆప్షన్ దొరికితే బాలని చెప్తారా ఎవరైనా? బ్రహ్మాండంగా ఉంది, సూపర్. సో అలా మీరు మా కోసమే కాకుండా ఇంకా అందరి కోసం ఉంటే మాకు కష్టంగా ఉంది. సరే కష్టంగా ఉంది, మేము వండి పెట్టుకున్నాం. హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. Yes, Alhamdulillah, today is 24th రోజా, if I'm not wrong. కరెక్ట్ అమ్మా? 24th రోజా అండి. అమ్మాను కూడా ఇక్కడే ఉన్నారు, ఇంట్లో అందరు కూడా ఉన్నారు. అండ్ సో నేను కిచెన్లో వచ్చాను. యాక్చువల్గా కిచెన్లో వచ్చి అమ్మ అని చెప్పాను కొంచెం హెల్ప్ చేయి, ఈరోజు మేము హలీం చేద్దాం అనేసి, చాలా రోజులైంది కదా అని. సో ఎలాగో హలీం చేస్తున్నాను కదా, మీ అందరు కూడా చూపిద్దాం రెసిపీ. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను, రకరకాలుగా స్టైల్స్లో అందరు చేస్తూ ఉంటారు రెసిపీ. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానని మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు హలీంకి ఏమేమి కావాలో చూసేద్దాం. అలాగే నేను అర్హాన్ అండ్ ప్రిన్స్ కూడా కొంచెం తీస్తాను, ఎందుకంటే బయట నుంచి తెప్పిస్తుంటే వాళ్ళు కొంచెం స్పైసీగా ఉండి, అర్హాన్ ఎప్పుడు అడుగుతున్నాను దాది వెన్ యూల్ మేక్ నాన్ స్పైసీ అనేసి అడిగాడు. సో వాటి కోసం కొంచెం నాన్ స్పైసీ కూడా చేస్తాను. కొంచెమే చేస్తున్నాను, నాకు కొంచెమే మీకు చూపిస్తాను. మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూపించేస్తాను చూడండి. అయితే ఇది శనగపప్పు, ఇది పెసరపప్పు, మినపగుళ్ళు, ఎర్ర కందిపప్పు ఇవన్నీ నేను మా లక్ష్మిని అడిగి పేర్లు కరెక్ట్గా చెప్పాలని అనుకుంటున్నాను. ఇదేమో గోధుమ రవ్వ, దీనికన్నా క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట మనకి. తర్వాత ఇది బియ్యము, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పెరుగు, గరం మసాలా నేను పౌడర్ తీసుకున్నాను, ఉప్పు, మిరియాలు, ఇదేమో కలౌంజీ, కొన్ని చాలు కలౌంజీ, కాజు, బాదం అంటే బాదం పప్పులు అండ్ జీడిపప్పు మనం ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు, మన ఇష్టము. అండ్ నిమ్మకాయ జ్యూస్ నేను ఇలా బాటిల్లో తీసి పెట్టేస్తాం. అండ్ ఇదేమో ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, నేను పెద్దవి 2 తీసి కట్ చేసి పెట్టుకున్నా. అండ్ నేను 1 kg బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. విత్ బోన్స్ వేస్తే కూడా బాగుంటుంది, కానీ పిల్లలు తింటూ ఉంటారు కదా, సో వాళ్ళకి బోన్స్ వస్తే బాగుండదని నేను 1 kg బోన్లెస్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అండ్ మంచి నూనె. ఇక్కడ మంచి నూనె పెట్టలేదు, నెయ్యి మంచి నూనె కావాలి మనకి. నేను వేసేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఫాస్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. అయితే ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని ఇప్పుడు ఈ పప్పులు అన్నీ ఉన్నాయి కదా, అవి నేను ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. అంటే కొంచెం గోరగా ఫ్రై చేసుకుంటే మంచి వాసన, కమ్మటి వాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రై చేసిన తర్వాత నేను వాష్ చేసి ఉడకపెట్టుకుంటాను అనమాట. సో ఫస్ట్ ఇవన్నీ కలిపి ఫ్రై చేసేసుకున్నాను. దీంట్లోనే నేను గోధుమ రవ్వ అండ్ బియ్యం కూడా వేసేస్తాను ఇప్పుడు. అయితే మనం ఎప్పుడు క్వాంటిటీ ఆఫ్ మటన్ ఎక్కువ తీసుకోవాలి, అంటే ఇవి దీనికి డబుల్గా ఉండాలి. యాక్చువల్గా మటన్ ఎక్కువ ఉంటేనే హలీం టేస్ట్ వస్తుంది అనమాట. సో అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఏదైనా క్వాంటిటీ కొంచెం ఎక్కువనే వేయండి, ఇవి తక్కువ వేయాలి. సో నేను అంటే అంత అని కొలతలు చెప్పట్లేదు, నేను కప్పులో తీసుకున్నాను, అర్థమై ఉంటుంది అన్నీ ఈక్వల్గా. ఎక్సెప్ట్ గోధుమ రవ్వ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలు, మిగతా పప్పులన్నీ మనం సేమ్ క్వాంటిటీలో వేసేయాలి. అయితే ఇది ఫ్రై అవుతూ ఉండగానే నేను ఇక్కడ కుక్కర్లో ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ చూపించి ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి. ఎలా అంటే మనం బిర్యానీకి సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకుంటాం కదండి, ఆనియన్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది చూడండి కమ్మటి వాసన వస్తుంది, పప్పులన్నీ ఫ్రై అవుతాయి కదా, చక్కటి వాసన వస్తుంటుంది. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసుకొని కుక్కర్లో వేసుకుందాం. ఓకే, ఇంకా కొంచెం అవనిద్దాం, ఇంకా కొంచెం బ్రౌన్ అవనిద్దాం. సో పప్పులన్నీ చక్కగా వాష్ చేసా. ఇప్పుడు దీంట్లో
ఒక స్పూన్ నేను ఉప్పు తగినంత వేసుకున్నా, మనకి ఎంత కావాలంటే. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పసుపు వేసుకుందాం. అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో సగం వేసుకుంటున్నాను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్. కుక్కర్ పెట్టేయండి. అయితే ఇక్కడ నూనె వేడైంది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. సో మన ఆనియన్స్ అవుతున్నాయి ఒక పక్కన, ఇక్కడ కుక్కర్లో ఏమో మనం పప్పులు పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక పక్కన ఇంకో కుక్కర్ తీసుకొని పిల్లలకి ఏం కావాలో అది పెట్టేసుకుందాం సేఫ్టీగా. సో పిల్లలకి కావాల్సిన దీంట్లో కొంచెం మటన్ వేస్తున్నా, పిల్లలకి అనమాట, కొంచెమే తింటారు కాబట్టి. దీంట్లోనే నేను జీడిపప్పులు బాదాము వేస్తానండి. తర్వాత ఫ్రైకి కూడా కొంచెం కావాలి, అది తర్వాత మనం మళ్ళీ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే పెరుగు వేస్తా కొంచెం, దీంట్లోనే పుదీనా, కొంచెం కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం వేయట్లేదు. అండ్ ఇవి కూడా వేయట్లేదు నేను, అంటే ఇవన్నీ మిగతా ఇవన్నీ మిరియాలు అవన్నీ వేయట్లేదు అనమాట. ఇది ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకొని కొంచెం నూనె వేసి స్టవ్ మీద పెడతాం. మా కోడలి పిల్ల వచ్చింది కదా. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఏంటి వాళ్ళ వంటకం? నువ్వు అన్నావు కదా మొన్న ఎక్కిరించారండి వీళ్ళందరూ, నన్ను అలా చేస్తారు ఇలా చేస్తారు అనుకుంటూ అనేసి. సో అందుకే ఈరోజు అమ్మాన్ హెల్ప్ తీసుకొని చేస్తున్నాను. అమ్మాన్ హెల్ప్ తీసుకొని చేస్తున్నారు. అమ్మాన్ లేనప్పుడు ఎట్లా అన్నా కాదు, ఇంత మంచి కెమెరా ఉంది, ఒకరు హెల్ప్ చేస్తున్నారు, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మైక్ పెట్టుకొని చేయాలి. సరే, నెక్స్ట్ వ్లాగ్ లో అది అప్గ్రేడ్ అవుతారు మా అత్తగారు. ఏవో ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎలా ఉంటే అలా టకటకని చేయడం అలవాటు. మైక్ అంటండి, నెక్స్ట్ టైం మైక్ కూడా అలవాటు చేసుకుంటాను. ఏం వండుతున్నారు ఇంతకి? చెప్పు. గెస్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ చూస్తే అర్థం కావట్లేదు. హోప్ అంటే నేను హరీస్ హోప్ చేస్తున్నా. అదేనా? అదేనా? అంతే, అదే. ఎందుకంటే వాడు అడుగుతూ ఉన్నాడు కదా, చాలా రోజు నుంచి అడుగుతున్నాడు, బేబీస్ది లేదా అది అని అడుగుతూ ఉన్నాడు. చెప్పాను కదా. సో ఎలాగో చేసి వాడికి కొంచెమే చేస్తున్నాను. సరే, ఒక పూటకి సరిపోతే మాకు చాలని చేస్తున్నాను అనమాట. సో ఇది అర్హాన్ కుక్కర్ పెట్టేస్తున్నాను. కొంచెం నూనె వేసి, నెయ్యి వేస్తానండి, కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసి పెట్టేస్తాను అర్హాన్ది. సో ఇదేంటి అది చెప్తా. నూనె వేసాను, నెయ్యి వేస్తున్నా. బాగా కుక్ అవ్వాలండి, స్మాష్ అయిపోవాలి మొత్తం మటన్. ఓకే, సో కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. మన ఆనియన్స్ చక్కగా ఫ్రై అవుతున్నాయి. అండ్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పట్టదు, అదొక పెద్ద పని. ముందే ఫ్రై చేసి పెట్టుకోవచ్చు, కానీ మీకు చూపించాలి కదా, అందుకే ఇప్పుడే ఫ్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయినాయి. చక్కటి గోల్డెన్ కలర్లో వస్తే నాకు ఎంత ఇష్టమో. కొందరు అంతా మాడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి, అలా మాడనివ్వకూడదు. ఆనియన్స్ చక్కగా ఉండాలి ఇట్లా గోల్డెన్ కలర్లో. ఇప్పుడు నేను కాజు ఇట్లా 2 పీసెస్లో బ్రేక్ చేసుకున్నాను. ఇదే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే నూనెలో ఇది ఫ్రై చేసుకుంటాను. చూడండి, ఆల్మోస్ట్ చక్కగా బ్రౌన్ అయ్యాయి. ఇంతే ఉండాలి, చక్కగా గోల్డెన్ బ్రౌన్లో, ఎక్కువగా మాడకూడదు. ఇప్పుడు మనం కాజు ఫ్రై చేసాం కదా, దాంట్లో కొంచెం ఆయిల్ తీసేసి ఇప్పుడు దీంట్లోనే నేను మటన్ అవన్నీ వేసేస్తా. అయితే నేను మధ్యలో ఒక్కసారి అర్హన్గా పెట్టిన కుక్కర్ ఓపెన్ చేసి చూశాను, ఎందుకంటే వాటర్ ఉన్నాయా లేవా చూసుకోండి, తొందరపడకండి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వాటర్ ఉన్నాయి, ఇంకా ఉడకాలి అది. అండ్ ఈ పప్పు మాత్రం ఎప్పుడు ఏ పప్పు మీరు పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. 3-4 విజిల్స్ అయిన తర్వాత ఆఫ్ చేసి ఓపెన్ చేయండి, మళ్ళీ కలుపుకొని మళ్ళీ వాటర్ వేసి పెట్టండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మటన్ వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, జీడిపప్పు, బాదం పప్పు, ఇది ఇప్పుడు మంచి కలుపుకుందాం. సో అర్హాన్ మటన్ బాగా కుక్ అయిపోయింది. నేను చూపిస్తూ ఉన్నాను చూడండి, ఇట్లా అంటే స్మాష్ అయిపోతుంది చూడండి.
బాగా కుక్ అయిపోయింది. అయితే దీంట్లో జీడిపప్పులో వేసాం కదా, అది ఒక్క రౌండ్ మనం కుక్కర్లో ఇలా తీసి కుక్కర్లో వేసుకొని ఒక్క రౌండ్ చేసి తీసేద్దాం. చూడండి, ఇట్లా నుంచి ఇట్లా తీసి ఇలా వేసుకున్నా ఇది ఊరికే ఒక రౌండ్ అలా చేద్దాం, ఎందుకంటే మెత్తగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని జస్ట్ చిన్న రౌండ్ ఒక్క రౌండ్ చేశానండి. ఇలా రౌండ్ చేసి తీసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఈ మిగిలిన సూప్ ఉంది కదా దాంట్లో వేసేద్దాం. ఇది అర్హాన్ది. ఇది మన కుక్కర్ నేను ఆఫ్ చేసేసాను. అండ్ ఇక్కడ పప్పు ఓపెన్ చేసేసాను నేను, ప్రెషర్ తీసి. ఇది ఒకసారి కలుపుకుందాం. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం కావాలంటే గ్రైండర్లు వేసుకోవచ్చు, లేదా పప్పు గుత్తితో కూడా స్మాష్ చేసుకోవచ్చు. నేను కొంచెం గ్రైండర్లో ఒక అర్హాన్కి వాళ్ళకి ప్రిన్స్కి కొంచెం పెద్దగా చేయాలి కాబట్టి ఒక్క రౌండ్ మాత్రం చేస్తా. కొంచెం చల్లారిని నింపుదాము, అప్పుడు కుక్కర్లో వేసుకుందాము. లేదంటే ఇలాగే కూడా కలిపేయచ్చు, మన ఇష్టం. ఇది అర్హాన్ ప్రిన్స్ కోసం తీస్తున్న కొంచెం. ఇప్పుడు నేను పప్పు గుత్తితో ఇది మాత్రం అర్హాన్కి నేను గ్రైండ్ చేసేస్తాను. మన కోసం ఊరికే ఇట్లా స్మాష్ చేస్తే అయిపోతుంది, ఎందుకంటే మంచిగా ఉడికింది కదా. ఇలాగ చక్కగా కలుపుకోండి దీన్ని. అమ్మానేమో ఇందాక రికార్డ్ చేస్తానన్నాడా, వెళ్ళి పడుకున్నాడు. లేపండి, నాకేమైనా ఉంటే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి వెళ్ళి పడుకున్నాడు. ఇంకేం లేపాలని నేనే చేసుకుంటున్నా. ఆ రోజేమో మా కోడలి పిల్ల మేఘన అందరు కలిసి నన్నేమో మంచిగా రోస్ట్ చేశారు. ఇలా అంటారు, ఇలా చేస్తారు, మొహం చూపించారు, గిన్నెలు చూపిస్తారు. గిన్నెలే కదా మరి చూపించే ప్రాసెస్, అదే చూపించాలి కదా. మరి నేను ఇప్పుడు వాడు ఉన్నాడా ఇందాక, సపోజ్ నేను ఇక్కడ కెమెరా పెట్టేశాను, ఇక్కడ ఇట్లా దగ్గర నుంచి ఎలా చూపిస్తా? ఎన్నిసార్లు అయినా అక్కడి నుంచి తెచ్చి చూపిస్తా? అక్కడ నుంచి మళ్ళీ తీసి చూపించాలంటే ఎలా తీసి చూపిస్తాం? ఇట్లా పట్టుకుంటే నాకు కన్వెంట్గా నేను షూట్ చేస్తాను కదా. వాళ్ళకి అర్థం కాదు నా బాధలు. ఎవరైతే కిచెన్లో వచ్చి వంటలు చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. మా సమయకి ఏం అర్థం అవుతుందో చెప్పండి. చూడండి, చక్కగా ఇలా కలిపేసుకుంటున్నా. ఇప్పుడు ఇది కూడా ప్రెషర్ తీసేసి ఈ మటన్ ఉడికిందా చూద్దాం. ఓకే, చూడండి, ఇది గ్రైండ్ చేసా. జస్ట్ ఒక చిన్న రౌండ్ చేసి చాలు, ఎంత కావాలో చూసి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకొని చక్కగా కలుపుకోండి. నేను దీంట్లో మిరియాల పొడి కానీ కారం పొడి కానీ మిగతా ఏ మసాలాలు వేయట్లేదు. ఇంట్లో కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసుకోండి. ఇప్పుడు ఇది ఎవరైనా టేస్ట్ చేయమని చెప్తాము, అంటే ఉప్పు అవన్నీ సరిపోయిందా చూడడానికి. ఒక కప్లో తీసేసా. దీనిపై నుంచి మళ్ళీ నేను నెయ్యి వేసుకుంటున్నా. ఆల్రెడీ దీంట్లో నెయ్యి నూనె వేసా, ఇంకొంచెం వేసుకుంటున్నా. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, జీడిపప్పు. అయితే దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు. అర్హాన్కి కొత్తిమీర పుదీనా పైన అట్లా పచ్చిగా వస్తే నచ్చదనమాట, అందుకే వేయట్లేదు. అండ్ ఫ్రెండ్స్ కూడా ఇష్టంగా తినడు అలా, అందుకనమాట. దిస్ ఇస్ రెడీ. పిల్లల కోసం చేసిన హరీస్ ఇస్ రెడీ. ఇప్పుడు మంది చూడొస్తాం ఎంతవరకు వచ్చిందో. ఇది కూడా నేను గ్రైండర్లో జస్ట్ 1 రౌండ్ వేసి తీసేస్తా. ఇది మాత్రం ఇలాగే గ్రైండ్ చేసి కలిపేద్దాం. ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుందాం. వాలేకుమ్ అస్సలాం. తదా తదా, మై యమ్మీ డిలీషియస్ నాన్ స్పైసీ హలీం రెడీ అయిపోయింది. ఎస్, నువ్వే తిని చెప్పాలి. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను ఆఫ్ కెమెరా. చాలా అంటే నోరు ఊరుతుంది, లిటరలీ చాలా టేస్టీ ఉందన్నమాట. వెళ్ళి మా అర్హాన్కి చెప్పాను, ఇలా హలీం చాలా టేస్టీగా వచ్చింది, బేబీస్ హలీం అంటే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట. వాళ్ళ నాన్నని హగ్ చేసుకుని డాడా హలీం బన్ గయా, బేబీస్ హలీం అని చెప్పి ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. ఒక చిన్న బిట్ రికార్డ్ చేశాను, తీసుకురా అని చెప్పింది నన్ను. ఆ క్లిప్ మీరు చూడండి, ఫుల్ ఎక్సైట్ అయి గెలుస్తున్నాడు అనమాట. ఇప్పుడు తిన్నప్పుడు కూడా రికార్డ్ చేసి చూపిస్తా. ఓకే, సరే, థ్యాంక్ యూ సో మచ్. నచ్చింది, చాలా టేస్టీ. నేను ఫస్ట్ లంచ్ చేసి తినే, नोर लिटरली उड़ती है। आपको क्या होना वो बोलो मेरे को। हलीम। हाँ हलीम। हलीम पक्का? हाँ। पक्का खाते? हाँ। लेके आओ। Are you excited? या देख के बोलो। या। क्यूटी। चला। हलीम। एक्साइटेड? खाओ। रिकॉर्ड नहीं करना, शाई फील हो रहा। ठीक है, नहीं करता, खा लो आप। What else will do later? Like what else? What data है? खा के देखो। What Salim? What data है ना? हो। मैं दिखाना कैसा खाना? रुको।
యమ్మీ బిస్మిల్లా. అదొక సాటిస్ఫాక్షన్. ఎవరైనా తిని అవును చాలా బాగుందని చెప్తే ఎవరైతే వండుతారో వాళ్ళకి నిజంగా చాలా పెద్ద సాటిస్ఫాక్షన్ అది. అయితే మన హలీం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, చూపిస్తా. నేను కూడా అదే మటన్ చేశాను కదా, గ్రైండ్ చేసి దీంట్లో వేసేసి దీంట్లోంచి యాజ్ ఇట్ ఈస్ ఇది ఏదైతే మనం ఇచ్చేసుకున్నామో ఇది కూడా వేసేసుకుంటున్నా దీంట్లో వేసేసి కలిపేద్దాం. అయితే ఇది కొంచెం నాకు ఎక్కువైంది కాబట్టి ఇది బాక్స్లో తీసి నేను పక్కన పెట్టుకుంటా, మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు కలుపుకోవచ్చు. కాజు అలాగే ఉంది దీంట్లో. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం అలా కుక్ అవనిద్దాం. అండ్ ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ వేసుకుందాం. ఓకే, కొంచెం ఉడుకుతుంది ఇది, చూడే అన్ని మంచి కలవాలని ఇలా ఉండాలి. మరి దగ్గరకు ఉండకూడదు, మళ్ళీ అంటే పలచగా కూడా ఉండకూడదు, ఇంతే ఉండాలి. అండ్ ఇప్పుడు మనం ఈ గిన్నెలో షిఫ్ట్ చేసుకొని మిగతాన్ని వేసుకుని కూడా స్కూల్ నుంచి రాగానే నేను తింటాను, హరీస్ తింటానంటే వాడు కూడా నాన్ స్పైసీ వేసి ఇచ్చాను. చాలా బాగుందని వచ్చి నేను కిచెన్లో ఉంటే చెప్పాను, పరిగెత్తుకుంటూ వచ్చా వ్లాగ్లో చెప్పు అని. హౌ ఇస్ ఇట్ డాలీ? టేస్టీ? యమ్మీ యమ్మీ? Yeah, yummy, yummy. యమ్మీ యమ్మీ అంట. నాకు ఒక తృప్తి, హ్యాపీ. నేను ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మిరియాలు వేస్తున్నా. యాక్చువల్లీ మన పైనుంచి అప్పుడే వేసుకోవచ్చు, మా సమీరా ఇష్టంగా తినదు మిరియాలు, అందుకని పైనుంచి వేస్తున్నా. నెయ్యి మన ఇష్టం, ఎంతకాలం ఉంటుంది వేసుకోవచ్చు, అంత బాగుంటుంది. నేను కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నా, మళ్ళీ కొంచెం పక్కన పెట్టుకుంటా కప్స్లో వేసేటప్పుడు గార్నిష్ చేయడానికి. ఇప్పుడు దీని మీద వేసేస్తున్నా చూడండి, కొత్తిమీర. ఇవి కూడా పక్కన కొన్ని పెట్టుకోండి, మళ్ళీ మీరు కప్లో వేసినప్పుడు గార్నిష్ చేసి ఇవ్వచ్చు. ఒక లైమ్ స్లైస్తో లైమ్ ముక్క ఇవి ఒక కప్లో వేసి ఇవన్నీ ఇలా గార్నిష్ చేసి సర్వ్ చేయొచ్చు. జీడిపప్పులు. సో చూసారు కదా, యమ్మీయెస్ట్ హరీస్ రెడీ అయిపోయింది. అండ్ హలీం అంటారా హరీస్ అంటారా దాంట్లో డిఫరెన్స్ నాకు తెలియదు. చికెన్ అయితే హరీస్ అంటారు, హలీం అంటారు అని ఏదో చెప్పారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో ఇట్ ఇస్ యమ్మీ అని చెప్పారు వీళ్ళు టేస్ట్ చేసి. మళ్ళీ ఇఫ్తార్ టైంలో వాళ్ళు తినేటప్పుడు అడుగుతాను, వీలైతే వ్లాగ్ చేసి చూపిస్తా. ఓకే, లక్ష్మి వడలు చేస్తుంది, మా హైమ కూడా హెల్ప్ చేస్తుంది. ఇవి అండ్ నేను మళ్ళీ చికెన్ కర్రీ చేశాను. అస్సలాము అలైకుం. వాలేకుమ్ సలాం. ఎవరు ఆడియన్స్ రేపు? సనా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. హలీం తింటున్నాను. ఈ హలీం ఎలా ఉందని అడగాలి, కానీ దీనికన్నా ముందు మీరు మా కామెంట్స్ చదువుతారో తెలీదు, కానీ ఆడియన్స్ మీరు సమీరా గారి ప్రేక్షకులు, షానూర్ సనా గారి ప్రేక్షకులు, ఫ్రాలిక్ తబసుమ్ గారి ప్రేక్షకులు అని అలా అంటుంటే మమ్మల్ని అందరినీ గారు గారు అని అడ్రస్ చేస్తూ ప్రేక్షకుల్ని అంత రెస్పెక్ట్గా మాట్లాడుతుంటే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు బాగున్నారు కాబట్టి ఇది మర్యాద వస్తుంది. ఇదే నోట బూతులు కూడా వస్తాయి, అది కూడా తెలిసి పెట్టుకోండి. ఎప్పుడైనా బూతులు మాట్లాడితే సర్ప్రైజ్ అవ్వకండి. సరే, హలీం ఎలా ఉంది? మామూలుగా తినడానికి భోజనం దొరకడమే గొప్ప విషయం. అలాంటి దాంట్లో ఇలాంటి ఆప్షన్ దొరికితే బాలని చెప్తారా ఎవరైనా? బ్రహ్మాండంగా ఉంది, సూపర్. వాలేకుమ్ అస్సలాం. చాలా మంచిది. మీరు రెస్టారెంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు ఇందాక. సనా రెస్టారెంట్. సనా రెస్టారెంట్ ఓన్లీ ఫర్ హరీస్. నాట్ ఓన్లీ ఫర్ హరీస్, ఫర్ ఎవ్రీథింగ్. ఫర్ ఎవ్రీథింగ్. మంతగా చేతి వంట తింటే ఇంకా బ్రేక్ఫాస్ట్ లో పొంగల్. కాకపోతే మా అత్తగారు మా కోసం ఇంట్లోనే ఉండడం మాకు ఇష్టం లేదు, ఇంకా అంటే మీరు కష్టపడడం. ఓకే ఓకే, మరి బయటికి నేను అన్వజాన్ కోసం ఫీల్ అవుతూ ఉంటాను. సో అలా మీరు మా కోసమే కాకుండా ఇంకా అందరి కోసం వండితే మాకు కష్టంగా ఉంటుంది. సరే, కష్టంగా ఉంది, మేము వండి పెట్టినాం, అది చేయకుండా నాన్ స్పైసీ మతలబ్ బేబీస్. చదువుతుంది, మేము ఇంకా ఇఫ్తార్ ఫినిష్ చేసుకుంటున్నాము.
తర్వాత మాట్లాడు. సో ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడ పనులు అక్కడ అన్నీ అయిపోయాయి, పిల్లలు పడుకున్నారు. మార్నింగ్ సైరీ కూడా ఏమేం కావాలి అన్నీ రెడీ చేసి పెట్టేశాను. సో దట్ మార్నింగ్ 3 o'clock అలారం పెట్టి లేస్తాను అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ వెరీ లేట్ ఇప్పుడు. ఆల్మోస్ట్ వాట్స్ ద టైం అమ్మ? 11:05 అవుతుంది. సో ఇంకా వచ్చి ఉంటాము. సో నా ఈ కుకింగ్ బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో మీరందరూ కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు చెప్పండి. బయట నుంచి ఎలాగో తింటాము, మనం ఎప్పుడు చేస్తాము, కానీ ఇంట్లో చేసుకొని తింటే ఆ తృప్తి వేరేగా ఉంటుంది. మనకి సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం నీట్గా క్లీన్గా చేసుకున్నామని. వాళ్ళు ఎలా వండుతారో ఏంటో అన్న చిన్న భయం ఉంటుంది. ఓకే, ఒక్కొక్కరి ఇష్టం. సో ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ అన్నమాట. ఓకే, సో until I see you next, spread love and spread positivity.